మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు మీ పూజ గదిలో ఏ విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం కలిసి వస్తుందో, 31st నైట్ మీ పూజ గదిలో పాటిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో తెలుసుకుందాము. ఎవరైతే అప్పులతో బాధపడుతూ ఉంటారో, ప్రతి సంవత్సరం వారి జీవితంలో ఎదుగుదలలో మార్పులు చూడలేకపోతూ ఉన్నారో, అలాంటి వారు కూడా ఈ డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా కొన్ని నియమాలను పాటించినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మార్పులను చూస్తారు. మరి మీ జీవితంలో ఎదుగుదలను చూడాలంటే డిసెంబర్ 31st నైట్ పూజ గదిలో ఏమి చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడికి కూడా ఇదే సందేహం వచ్చి శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్న వారికే దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నారు? కొందరు అస్సలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించకుండా, మీ నామాన్ని ఒక్కసారి కూడా తలుచుకోకుండా, ఎవ్వరికీ ఏ దానం చేయకుండా ఉన్నవారికి సుఖాలను ఇస్తూ ఉన్నారు అని భక్తుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఓ భక్త, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు నేను నారదునితో ఇలా అన్నాను, నారద, ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మనమిద్దరము బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. నారదుడు సరే అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉంటే, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని అయినటువంటి సేటు బయటకు వచ్చి ఏంటి అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు బ్రాహ్మణులు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఇవ్వగలరా అని అడుగుతారు. దానికి సేటు, మీ బాబు సొమ్మేమైనా ఇక్కడ దాచారా, ఇవ్వండి అని అడుగుతారు. వెళ్ళండి వెళ్ళండి అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము యాచకులము, భిక్ష అడుగుతున్నాము, కొద్దిగా ఏదో ఒక భిక్ష పెట్టండి అని అంటారు. కానీ సేటు మాత్రం వెళ్ళు వెళ్ళు బయటకు అని వారిద్దరిని నెట్టివేస్తాడు. అప్పుడు నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటకు తీసుకువచ్చి, స్వామి, ఈ సేటు అంతా అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలి అని వరాన్ని ఇస్తాడు. ఆ మాటలు విన్న నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకుని ఇలా అన్నాడు, స్వామి, ఏంటిది? ఆ సేటు మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నాడు. అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మి వృద్ధి చెందాలి అని అంటారేమిటి స్వామి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. కానీ స్వామివారు మాత్రం, పద నారద, ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అంటాడు. నారద మహర్షుల వారికి ఏమీ అర్థం కాదు. అలా వారు ముందుకు వెళ్తూ ఉండగా ఒక పూరి గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. ఆ ఇద్దరు బ్రాహ్మణులు అక్కడికి వెళ్ళి, మాతా భిక్షాందేహి అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినడానికి ఏమైనా పెట్టమ్మా అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినడానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, సేవ చేసుకోవటం వలన అది రోజు నాకు పాలను ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోమని చెప్పి వారికి పాలను తీసుకొని వచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఈమె ఎంత మంచి తల్లి, మనల్ని ఆసనం వేసి కూర్చోబెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అని అనుకుని పాలు ఇచ్చింది. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు.
అందుకే ఆ తల్లికి ఏదైనా వరం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలి అని దీవించారు. అది విన్న నారదుడు ఆశ్చర్యపడి, ప్రభు ఏమిటిది? మీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు. ఆ సేటు అవమానిస్తే అతనికి ఏమో ఇంకా ధనవృద్ధి కావాలి అని దీవించారు. ఈ తల్లి మన ఆకలి తీర్చితే తన ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటారు. అప్పుడు స్వామి, నారదా, నువ్వు నా లీలను అర్థం చేసుకోలేవు అని అంటాడు. దానికి నారదుడు, స్వామి, మీ లీల ఏంటో నాకు అర్థం కావటం లేదు, మీరు నాకు అర్థమయ్యేలాగా చెప్పండి అని అంటాడు. అప్పుడు స్వామి వారు ఇలా చెప్తారు, నారద, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణమే చేస్తూ ఉంటుంది. నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది. తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది. తన మనసు దాని మీదే ఉంది. ఆవిడ ఆవుకు సేవ చేస్తుంది. తను చనిపోయే సమయంలో తన ఆవును ఎవరు చూస్తారో అని విచారిస్తుంది. నేను చనిపోయాక నా ఆవు ఏమవుతుందో అని ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు. అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలి అని చెప్పాను అని అన్నారు. దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి ఆ సేటుకు ఎందుకంత ధనం కావాలి అని వరం ఇచ్చారు అని అడుగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మీ వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కూడబెట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరలేదు. సుఖ లోకాలు అతనికి ప్రాప్తించవు అని నేను నారదుడికి చెప్పాను. కాబట్టి భక్త, ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం దొరికింది కదా అని శ్రీ మహావిష్ణువు భక్తుడి వైపు చిరునవ్వుతో చూశాడు. ఇక వీడియోలోకి వస్తే డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ రోజున రాత్రి 12 గంటలకు ఇల్లంతా కూడా చీపురుతో ఊడ్చి కొంచెం పసుపు, పిడికెడు గల్లులుప్పు తీసుకొని ఇళ్ళల్లో కలిపి ఇంటి మూలమూలన చిమ్మాలి. ఇలా చేసిన తర్వాత ఇంటిని తడి క్లాత్తో శుభ్రం చేసుకోవాలి. ఇలా పసుపు, ఉప్పును ఇంటిలో ఉన్న ప్రతి మూలన చల్లి శుభ్రం చేస్తే ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి ఖచ్చితంగా తొలగిపోతుంది. గల్లులుప్పుకు నెగిటివ్ శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 31న ఇంట్లో పసుపు, ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఆ ఇంట్లో ఉండే దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. సంవత్సరమంతా వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది. అలాగే డిసెంబర్ 31 రాత్రి ఈ పని చేసిన తర్వాత పూజా మందిరంలో ప్రమ్మిదలో ఆవు నెయ్యి వేయండి. ఆ ప్రమ్మిదలో 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. ఎటువంటి ఒత్తులు వేసినా పర్వాలేదు, కానీ ఆవు నెయ్యి వేసిన ప్రమ్మిదలో మాత్రం 3 ఒత్తులు విడివిడిగా వేయాలి. అందులో ఒక ఒత్తి దైవానికి, ఇంకొక ఒత్తి కుటుంబం పేరున, 3వ ఒత్తి ప్రకృతి పేరున, ఇలా 3 ఒత్తులు వేసి వెలిగించాలి. ఇలా వేసిన తర్వాత దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత ఇంట్లో లక్ష్మీదేవి పటానికి గంధం బొట్లు పెట్టండి. లక్ష్మీదేవికి పటిక బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఈ దీపాన్ని వెండి ప్రమ్మిదలో వెలిగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. వెండి ప్రమ్మిద లేని వారు మామూలు ప్రమ్మిదలో దీపం పెట్టుకోవచ్చు. అలాగే పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కమల పూలతో అలంకరణ చేయండి. లక్ష్మీదేవికి కమల పూలంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఈ డిసెంబర్ 31న రాత్రి పూజ చేసిన తర్వాత లక్ష్మీదేవికి కలువ పూలతో అలంకరణ చేసి ఆ సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అంటే డిసెంబర్ 31 రాత్రి లక్ష్మీదేవికి కలువ పూలతో పూజ చేస్తే ఆమె యొక్క అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. డబ్బుకు అసలు లోటు అనేదే ఉండదు. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి సులభంగా బయటపడతారు. మీకు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలి అంటే ఏకాక్షి నారికేలం అని ఒక కొబ్బరికాయ ఉంటుంది.
సహజంగా కొబ్బరికాయకు 3 కన్నులు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన కొబ్బరికాయలకు ఒకే ఒక్క కన్ను ఉంటుంది. దానిని ఏకాక్షి నారికేలం అంటారు. ఆ ఏకాక్షి నారికేలంను లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఉంచి ఆ కొబ్బరికాయకు గంధము కుంకుమతో బొట్లు పెట్టి అక్షింతలతో పూజ చేయాలి. ఇలా ఒక కన్ను ఉన్న కొబ్బరికాయకు గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కొబ్బరికాయకు అక్షింతలతో పూజ చేసినప్పుడే లక్ష్మీదేవికి కూడా అక్షింతలతో పూజ చేయాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత లక్ష్మీదేవికి కొబ్బరికాయకు ధూపాన్ని చూపించి హారతి ఇవ్వండి. మరుసటి రోజు జనవరి 1వ తేదీ స్నానం చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటకట్టి మీరు ధనం దాచుకునే బీరువాలో పెట్టుకోవాలి, లేదా లాకర్లో అయినా సరే పెట్టుకోవచ్చు. ఇలా డిసెంబర్ 31న పూజ చేసిన కొబ్బరికాయను జనవరి 1న బీరువాలో పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట తాండవం చేస్తుంది, దరిద్ర దేవత వెళ్ళిపోతుంది, అనేక మార్గాల నుండి ధనం అభివృద్ధి చెందుతూ వస్తుంది. కాబట్టి డిసెంబర్ 31 రాత్రి ఎవరైతే పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా సిరి సంపదలకు లోటు లేకుండా చూస్తుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా డిసెంబర్ 31 రాత్రి 12 గంటలకు పూజ గదిలో కొబ్బరికాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో అసలు డబ్బుకు లోటు అనేదే ఉండదు. సంవత్సరమంతా కూడా లక్ష్మీదేవి మీ ఇంట తన అనుగ్రహాన్ని ఉంచుతుంది. మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోయి అదృష్టం మీకు వరిస్తుంది. అంటే తప్పనిసరిగా డిసెంబర్ 31 రాత్రి పూజ గదిలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి ఇది ఒక మంచి మార్గం అని మన పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.